హాయ్ అందరికీ నమస్తే. సో ఈ వీడియోలో ఇప్పుడు ఏదైతే లాస్ట్ ఒక 2-3 డేస్ నుంచి హాట్ టాపిక్ మన స్టేట్లో ఏదైతే ఉందో అది తెలంగాణ స్టేట్‌కి సంబంధించి సబ్ ఇన్స్‌పెక్టర్ ప్లస్ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్. సో చాలా వరకైతే చాలా యూట్యూబ్ ఛానల్స్, చాలా న్యూస్ ఛానల్స్ అయితే అండ్ అలాగే న్యూస్ పేపర్స్‌లలో కూడా ఆల్మోస్ట్ మనకి 12,500 వరకి పోస్టులు ఉన్నట్టయితే అందరు చెప్తున్నారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ఏదో ఒక నోటిఫికేషన్ అయితే కంపల్సరీ. బట్ మీరు బాగా ఆలోచించినట్టయితే ఈ వేకెన్సీస్ అనేటివి అఫీషియల్‌గా బయటికొచ్చాయి. సరే నోటిఫికేషన్ ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు. బట్ మనకి ఏవైతే ఈ వేకెన్సీస్ ఉన్నాయో అఫీషియల్‌గా మనకి బయట ఆల్మోస్ట్ న్యూస్ ఛానల్స్ అందరూ బయటికి పబ్లిష్ చేశారు. సో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని తెలిసినప్పుడు ఈ నోటిఫికేషన్ అనేది ఈరోజు కాకుండా రేపైతే వస్తుంది అన్న నమ్మకం మనకు ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఈ వీడియోలో అసలు ఈ జాబ్కి అంటే సబ్ ఇన్స్‌పెక్టర్ ప్లస్ పోలీస్ కానిస్టేబుల్‌కి సంబంధించి మీరు ఏం చదివితే మీరు కాకి చొక్కా వేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను నా వంతు కృషి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కృషి చేశాను. ముందుగా సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది సిలబస్ అంటే ఏంటిది తెలియకుండానే ప్రిపరేషన్ ర్యాండమ్గా స్టార్ట్ చేశారు. మీరు మీ సిలబస్ అనేది నోట్బుక్లో రాసుకోండి. అంటే ప్రింటౌట్ తీసుకోవడం అది కాకుండా చూసుకుంటూ మొబైల్లో అయినా సరే, ల్యాప్టాప్లో అయినా సరే చూస్తూ ఒకసారి సిలబస్ అనేది కంప్లీట్గా ఏదైనా ఒక వీడియో చూస్తున్నా సరే, ఆ వీడియో చూస్తున్నా సరే ఒక బుక్ అనేది సపరేట్గా సిలబస్కి పెట్టుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఒక ట్రాక్లో వెళ్తురా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ర్యాండమ్గా కొన్ని సబ్జెక్ట్స్ కవర్ చేశారు. అసలు ఆ సబ్జెక్ట్స్ సిలబస్లో ఉన్నాయా లేవా అనేది ఎలా తెలుస్తుంది? సో సిలబస్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్. సో టైం వేస్ట్ చేసుకోకుండా ఫస్ట్ మనకి సిలబస్ ఏముందో చూసుకుందాం. ఫస్ట్ అర్థమెటిక్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఇందులో అన్ని టాపిక్స్ కనుక మీరు కవర్ చేస్తే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్లో మీరు ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద సిలబస్ అయిపోగొట్టినట్టే. ఇంకా మిగతా 50% జనరల్ స్టడీస్. మీరు జనరల్ స్టడీస్ ఎంత చదివినా కూడా ఆ క్వశ్చన్ వస్తుందా లేదా అనేది తెలియదు. బట్ మీరు ఒకసారి మ్యాథ్స్ కనుక నీట్గా ఒక్కొక్క టాపిక్లో అట్లీస్ట్ ఒక 50 నుంచి 100 వరకు నిజంగానే 50 నుంచి 100 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ కనుక ప్రాక్టీస్ చేసి దానికంటూ ఒక సపరేట్ బుక్లో ఫార్ములాస్ లేదంటే ఏదైతే లాజికల్గా మీరు నేర్చుకొని ఉంటారో ఆ లాజిక్స్ కనుక నేర్చుకొని ఒక బుక్ కనుక ప్రిపేర్ అయ్యి చేసుకుని ఉంటే మీరు లాజికల్గా ఆలోచించండి. అర్థమెటిక్లో ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అనుకోండి, ఆన్సర్ ఆబ్వియస్లీ అక్కడ ఉంటుంది. బట్ జనరల్ స్టడీస్లో మీరు ఎంత చదివినా కూడా ఆ టైంకి మీకు తెలియని క్వశ్చన్ వచ్చినప్పుడు సరే సపోజ్ ఒక క్వశ్చన్లో ఒక ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేయగలుగుతారు. బట్ మిగతా 3 ఆప్షన్స్ మీకు తెలియని అన్నప్పుడు అలాంటప్పుడు మీరు పెట్టే ఆన్సర్ కరెక్టా కాదా అనేది కూడా మీకు తెలియదు. బట్ వేరాజ్ మ్యాథ్స్కి వచ్చేసరికి మీరు కనుక బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు పెట్టే ఆప్షన్ కంపల్సరీ కరెక్ట్ అవుతుంది కదా. సో మెయిన్ ఫోకస్ అర్థమెటిక్ మీద చేయండి. ఈ టాపిక్స్ అన్నీ మీరు ఒకసారి కవర్ చేసుకోండి. సో ఇందులో ఏం టాపిక్స్ ఉన్నాయో చూద్దాం. నెంబర్ సిస్టమ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, యావరేజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, అలాగే టైమ్ అండ్ వర్క్ అండ్ వేజెస్, టైమ్ స్పీడ్ డిస్టెన్స్. ఈ టైమ్ స్పీడ్ డిస్టెన్స్లో అయితే చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ట్రైన్ రిలేటెడ్ అడుగుతాడు, థీఫ్, పోలీస్, అలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వస్తాయి. అలాగే బోట్స్ అండ్ స్ట్రీమ్స్, అలా చాలా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ టైమ్ స్పీడ్ డిస్టెన్స్లో మీరు కవర్ చేయాల్సి వస్తుంది. అలాగే క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, పార్ట్నర్షిప్, తర్వాత మెన్సురేషన్, తర్వాత ఈ మెన్సురేషన్లో ఈ కోన్, స్పియర్, సిలిండర్ ఈ వాటికి సంబంధించిన ఫార్ములాస్ బాగా నేర్చుకోండి. అలాగే జియోమెట్రీ, అలాగే ఏజెస్, ఇవైతే మినిమం టాపిక్స్. ఇవి కాకుండా కూడా ఇంకా మీకు ఏమన్నా ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అలాంటివి ఇంకేమైనా టాపిక్స్ ఇంకా మీరు చేయాలి అనుకుంటే అవి కూడా చేసేయండి. ఎందుకంటే మీరు మ్యాథ్స్లో ఎంత బాగా ప్రాక్టీస్ చేసి ఎన్ని టాపిక్స్ ఎక్కువ కవర్ చేస్తారో అంత మనకే బెనిఫిట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఇందులో అట్లీస్ట్ ఇప్పుడు నెంబర్ సిస్టమ్ ఉంది. నెంబర్ సిస్టంలో మీరు అట్లీస్ట్ 50 to 100 వరకు టైప్స్ ఆఫ్ ఉంటాయి. మీరు చూడండి. మీరు అంటే ర్యాండమ్గా మీరు ఒక యూట్యూబ్ ఛానల్లో ఏదైనా నెంబర్ సిస్టమ్ మ్యారథాన్ అని కొట్టండి. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే 100-200 ప్రాబ్లమ్స్ అన్నీ సేమ్గా ఉండవు. ఆల్మోస్ట్ అన్నీ డిఫరెంట్గానే ఉండాలి కూడా. సో అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇప్పుడు సిలబస్ స్టార్ట్ చేసినా మీకు ఒక్కొక్క
టాపిక్కి ఎంత లేదన్నా 1 వీక్ అనుకున్నా కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 15-20 ఉన్నాయి. సో 15-20 అంటే మీకు జస్ట్ ఈ అర్థమెటిక్ రీజనింగ్ కాదు, జస్ట్ అర్థమెటిక్ మీరు మొత్తం కంప్లీట్ చేసి దీనికి సంబంధించి ఒక నోట్ మేకింగ్ చేయాలనుకుంటే మీకు అట్లీస్ట్ 4 months టైం పడుతుంది. ఇంకెక్కువనే పట్టవచ్చు. 4 months అనేది మినిమం టైం. బికాజ్ ఆలోపు నోటిఫికేషన్ వస్తే ఆలోపు మీరు ప్రాక్టీస్ చేయకపోయి ఉంటే, సో ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసేయండి. మీరు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోండి. ఇంక అంతే. ఒక్కొక్క టాపిక్ డైలీ ఒక టాపిక్ తీసుకోండి. నెక్స్ట్ దానికంటే ఒక టైం ప్రిపేర్ చేసుకోండి. ఈ టాపిక్లో ఎన్నెన్ని మీరు సిలబస్లో చూసుకోండి, ఎన్నెన్ని మోడల్స్ ప్రిపేర్ అవుతున్నాయో లేదో చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్లో కూడా ఆల్మోస్ట్ మనకి 100 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ 100 క్వశ్చన్స్లో ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఈ మధ్య. మెయిన్ ఈ బ్లడ్ రిలేషన్స్ కానీ, కౌంటింగ్ ఫిగర్స్ కానీ, అలాగే మిస్సింగ్ నెంబర్స్ కానీ, కోడింగ్ డీకోడింగ్ కానీ, అలాగే వర్బల్ నాన్ వర్బల్ అనాలజీస్, సిలాయిజం, అలాగే స్పేషియల్ విజువలైజేషన్, స్పేషియల్ ఓరియంటేషన్స్ అని, ప్రాబ్లమ్ సాల్వింగ్ అని, అనాలిసిస్ టైప్స్. అండ్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మీరు కనుక చూసినట్టయితే స్టేట్మెంట్ బేస్డ్, స్టేట్మెంట్ ఇచ్చి దానికి సంబంధించి 2 క్వశ్చన్స్ ఇచ్చి అలాంటి క్వశ్చన్స్ చాలా అంటే చాలా వచ్చినాయి. డెసిషన్ మేకింగ్ కానీ, అలాగే సిట్టింగ్ అరేంజ్మెంట్ కానీ, అలా రీజనింగ్కి సంబంధించి చాలా అంటే చాలా. అండ్ ఆల్సో క్లాక్స్, క్యాలెండర్స్, ఇవన్నిటికి సంబంధించి మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. మీరు రీజనింగ్లో 100కి 80-85+ చేసి అర్థమెటిక్లో కనుక మీరు 100లో ఒక 50 వరకు సాల్వ్ చేశారనుకోండి, మీరు టాప్లో ఉంటారు. ఎందుకంటే 120 130 140 ఈ స్కోర్ అనేది అంత ఈజీ కాదు స్కోర్ చేయడం మీకు ఇచ్చిన టైంలో. కాబట్టి అందరికీ ఏంటంటే మెయిన్ ఒకటే చెప్పేది, మీరు కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయింటే ఇప్పటికీ కూడా ఇంకా టైం మించిపోలేదు. సీరియస్గా మీరు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోండి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ స్టడీస్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ రెండిట్లో సేమ్ ఉంటుంది టాపిక్స్. ఇప్పుడు మీరు ప్రిలిమ్స్కి అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ప్రిలిమ్స్ బేస్డ్ చదవకండి, మెయిన్స్ బేస్డ్ చదవండి. జాబ్ అనేది ప్రిలిమ్స్లో క్వాలిఫై అయితే రాదు, మెయిన్స్లో మీరు మెరిట్ తెచ్చుకుంటే తప్ప మీకు జాబ్ రాదు. కాబట్టి జనరల్ స్టడీస్లో మీకు బాగా మెయిన్ మీరు చదవాల్సింది సైన్స్లో మీకు 3 డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి: బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్. ఇవి ది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఎన్సీఆర్టీస్ ఉంటాయి కదా 6th నుంచి 10th క్లాస్ వరకు, ఇవి చదివితే చాలా బెటర్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ ఎన్సీఆర్టీస్లోకి వెళ్ళి అడుగుతాడు. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీలో మీకు తెలుసు యాన్షియంట్ ఉంటుంది, మిడివల్ ఉంటుంది, మోడర్న్ ఉంటుంది. ఈ మధ్య హిస్టరీ కూడా చాలా అడుగుతున్నాడు క్వశ్చన్స్. ఈ మిడివల్ హిస్టరీ కూడా చాలా అడుగుతున్నాయి. హిస్టరీలో అలాగే తెలంగాణ హిస్టరీ కూడా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ సిలబస్లో వాడు తెలంగాణ హిస్టరీ అని పర్టికులర్గా మెన్షన్ చేయకపోవచ్చు, బట్ క్వశ్చన్స్ అనేటివి అన్నిట్లోకి వెళ్ళి పడుతున్నాయి మనకి ఈ మధ్య. అలాగే పాలిటీ అనేది మీరు ఆ లక్ష్మీకాంత్ని ఆల్మోస్ట్ ఎన్నిసార్లు చదువుతారు, ఏం చేశారు అనేది తెలియదు, బట్ పాలిటీలో వచ్చిన క్వశ్చన్ రాంగ్ పెట్టకుండా చూసుకోండి. ఎందుకంటే పాలిటీలో ఆల్మోస్ట్ మనకి 20 నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. సో పాలిటీలో క్వశ్చన్స్ అనేటివి, పాలిటీ అనేది మనకి ఇక్కడ మార్క్స్ అనేటివి మ్యాక్సిమం పాలిటీలో నుంచే రావాలి. ఎందుకంటే మిగతావి మనం హిస్టరీ ఎంత చదివినా గుర్తుపెట్టుకోకపోవచ్చు, కానీ పాలిటీ కొంచెం లాజికల్గా అలా ఇలా నేర్చుకున్నా సరే మీరు పాలిటీ అనేది స్కోరింగ్, కాబట్టి పాలిటీని వదలకండి. తర్వాత ఎకానమీ కూడా ఈ మధ్య క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి ఎకానమీలో. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ తెలంగాణకు సంబంధించి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఈ మూమెంట్ మనకు మొత్తం 3 phases ఉంటుంది కదా, అది బాగా చదవండి. తెలంగాణకు సంబంధించి ఏది కూడా వదిలిపెట్టకండి. అండ్ ఇంకొకటి ఏంటంటే సిలబస్లో ఉన్నదే చదువుతా, మిగతా నేను చదవను అని పెట్టుకోకండి. ఎందుకంటే సిలబస్లో వాడు ఇస్తాడు, ఇచ్చి ఏమిస్తాడు లాస్ట్కి ఎక్సెట్రా అని ఒక చిన్నది యాడ్ చేస్తాడు. సో దానివల్ల ఏమవుతుంది, మీరు జస్ట్ సరే తెలంగాణ మూమెంట్ చదువుకున్నా, నాకు ఇంకా వేరేది ఏం అవసరం లేదు అలా కాకుండా తెలంగాణకు సంబంధించి జాగ్రఫీ చదవండి, హిస్టరీ చదవండి, మూమెంట్ చదవండి. ది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేటివి చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఏదో 1-2 క్వశ్చన్లు అడగట్లేదు. ప్రిలిమ్స్లో అయినా సరే, మెయిన్స్లో అయినా సరే 20-25 క్వశ్చన్స్ అనేది కరెంట్ అఫైర్స్కి వెయిటేజ్ ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్స్ ఎలా ఇండియాలో ఏం జరుగుతున్నాయి, నేషనల్ వైజ్ ఏం జరుగుతున్నాయి, ఇంటర్నేషనల్ వైజ్ ఏం జరుగుతున్నాయి, అలాగే స్టేట్లో మన తెలంగాణ స్టేట్లో అంటే ఈ కరెంట్ అఫైర్స్లో అన్నీ కవర్ అవుతున్నాయి కదా. లైక్ స్కీమ్స్ ఇంపార్టెంట్, గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, అలాగే నేషనల్ లెవెల్లో ఏం స్కీమ్స్ ఉన్నాయి, అండ్ ఇంటర్నేషనల్లో న్యూస్ ఏం జరుగుతున్నాయి. ఇప్పుడు మయన్మార్లో లేకపోతే ఇంకెక్కడో
ఇరాన్లో, ఇరాక్లో అక్కడిక్కడ వార్స్ అయినప్పుడు మన వాళ్ళు అక్కడున్న మన ఇండియన్స్ని తీసుకురావడానికి ఆపరేషన్ గంగా, ఆపరేషన్ ఇంద్రావతి అట్లా కొన్ని నేమ్స్ పెట్టి తీసుకొస్తారు. సో అలాంటి క్వశ్చన్స్ రావచ్చు. అంటే సో అండ్ సో కంట్రీలో వార్ అయినప్పుడు మన ఇండియన్స్ ఏ ఆపరేషన్ మీద వాళ్ళని తీసుకొచ్చారు. ఇలా అంటే ఇవి శాంపుల్, జస్ట్ ఇవి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. బట్ ఇలాంటి క్వశ్చన్స్ నేషనల్, ఇంటర్నేషనల్ అన్ని కరెంట్ అఫైర్స్లో కవర్ చేసుకోవాలి. అండ్ స్టేట్కి సంబంధించి స్కీమ్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త కొత్త స్కీమ్స్ ఏం తీసుకొచ్చినాయి, అలా అంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు దాన్ని అమలు చేసిరా లేదా కాదు, మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. అసలు ఈ స్కీమ్స్ ఏమున్నాయి, కొత్త కొత్తగా ఇంకేమైనా తీసుకొస్తుందా. అలాగే చాలా వరకు యూనివర్సిటీస్కి వాటికి వీటికి నేమ్స్ చేంజ్ అయినాయి. అలాగే వీటికి ఏవైతే కరెంట్గా ఏమైతే మన స్టేట్లో జరుగుతున్నాయో అవన్నీ మీరు ఒక నోట్ మేకింగ్ ద్వారా అన్నీ చదువుకోండి. నెక్స్ట్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఐపిసి వాళ్ళకి కూడా ఎథిక్స్ అనేది, పర్సనాలిటీ టెస్ట్ ఎథిక్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఎథిక్స్ ఇవన్నీ మీరు లాజికల్గా కూడా ఆన్సర్స్ పెట్టవచ్చు. బట్ కొన్ని క్వశ్చన్స్ బేసిక్గా అడిగినప్పుడు అవి మనకు రావు కదా. సో యూట్యూబ్లో ఏదైనా ఎథిక్స్కి సంబంధించి టాపిక్స్ ఏమైనా మీకు నచ్చితే ఆ యూట్యూబ్లో చూసుకోండి. ఆ తర్వాత ది మోస్ట్ ఇంపార్టెంట్, ఎస్ఐ వాళ్ళకైనా సరే, పీసీ వాళ్ళకైనా సరే ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పీసీ కానిస్టేబుల్కి, పోలీస్ కానిస్టేబుల్కి ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ అడుగుతాడండి, మెయిన్స్లో కూడా ఇంగ్లీష్ అడుగుతాడు. సో ఇంగ్లీష్కి సంబంధించి చాలా వరకు గ్రామర్ అనేది మీరు కవర్ చేయాలి. మీరు ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి. ఎందుకంటే మెయిన్స్లో, ఎస్ఐలో మీకు ఇంగ్లీష్, తెలుగు 2 పేపర్స్ ఉంటాయి. ఈ 2 పేపర్స్ మీరు క్వాలిఫై అయితేనే మీ మిగతా 2 పేపర్స్ వ్యాలిడ్ అవుతాయి. మీరు కనుక ఈ 2 పేపర్స్లో క్వాలిఫై అవ్వకపోతే మీకు 400కి 350, 360 వచ్చినా కూడా మీకు జాబ్ రాదు. సో మీరు ఫస్ట్ డే నుంచి వీటికి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వండి. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే 1 అవర్ ఇచ్చి మీకు ఏవైతే టాపిక్స్ రావు, సపోజ్ మీకు లెటర్ ఎట్లా రాయాలో తెలియదు, అలాగే రిపోర్ట్స్ ఎలా రాయాలో తెలియదు, ఎస్ఏ ఎలా రాయాలో తెలియదు, డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి. ఏదో ఒక శాంపుల్, ఒక టాపిక్ తీసుకొని దాని మీద రాయడానికి ట్రై చేయండి. అలాగే యూట్యూబ్లో ఏదైనా వీడియోలో మీకు బాగా నచ్చినట్టయితే ఇంగ్లీష్ ఛానల్ ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇవి మీరు మినిమం క్వాలిఫైయింగ్ రాకపోతే మీరు మిగతా సబ్జెక్ట్లో టాప్ స్కోర్ చేసుకున్నా కూడా మీ పేపర్స్ వ్యాలిడ్ అవ్వవు. అండ్ ఎస్పెషల్లీ తెలుగు అయినా సరే, ఇంగ్లీష్ అయినా సరే, ఇందులో మీకు 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. 25 గ్రామర్ ఉంటుంది, 75 డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఈ 25 అనేది మొత్తం గ్రామర్ క్వశ్చన్ ఉంటుంది. అండ్ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఇది మీరేంటి, ఇందులో 25కి మినిమం మార్క్స్ అన్నట్టు ఏముండదు. బట్ ఓవరాల్గా మీకు మినిమం 35 to 40 మార్క్స్ అలా తెచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ 25 క్వశ్చన్స్, ఇది ఆబ్జెక్టివ్ బేస్డ్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరు సాల్వ్ చేయాలి. ఈ 75 డిస్క్రిప్షన్ అనేది కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. సో ఇంగ్లీష్కైనా సరే, తెలుగుకి సంబంధించి అయితే మీరు గ్రామర్ బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే తెలుగు గ్రామర్లో చాలా రకాలుగా ఈ సందులని, జాతీయాలని చాలా రకాలుగా క్వశ్చన్స్ అడుగుతుంటాడు. అలాగే ఇంగ్లీష్లో కూడా మీకు గ్రామర్ చాలా వరకు ఎర్రర్ స్పాటింగ్ కానీ, లేకపోతే సినోనియమ్స్, యాంటోనియమ్స్ అలా ఎన్నో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మొత్తానికైతే మీరు మెయిన్స్ రిలేటెడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అది ఎస్ఐ అయినా సరే, పోలీస్ కానిస్టేబుల్ అయినా సరే. మీరు లేదు ఓన్లీ నేను ప్రిలిమ్స్ ఫస్ట్ చదువుతా, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ ఈవెంట్స్ ఒకసారి క్లియర్ అయిన తర్వాత అప్పుడు నేను మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా అంటే ఇంకా దీనంత తెలివి తక్కువ పని ఏముండదు. సో నా సజెషన్ ఏంటంటే, మీరు ప్రిపరేషన్ ఇప్పటికీ స్టార్ట్ చేయలేదు అంటే ఫస్ట్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోండి. సిలబస్ కాపీ అనేది పక్కన పెట్టుకోండి. దానికంటూ ఒక పర్టికులర్గా ఒక డేట్స్ అనేటివి ఇచ్చేయండి, ఏ టాపిక్ ఎన్ని డేస్లో కవర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న టైంలో, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో నోటిఫికేషన్ అనేది 101% పక్కా వస్తుంది. అది ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు. బట్ ఈ నోటిఫికేషన్ కంటే ముందే మనం ఆల్మోస్ట్ అట్లీస్ట్ 50% అన్న సిలబస్ అయిపోగొట్టుకోవాలి కదా. అంతేగాని నేను ప్రిలిమ్స్, ఈవెంట్స్, తర్వాత మెయిన్స్ అట్లా చదువుతాను పెట్టుకోకండి. ఎందుకంటే నువ్వు మెయిన్స్లో టాప్ వస్తేనే కాకి చొక్కా వేయగలుగుతావు. అంతేగాని నువ్వు ప్రిలిమ్స్లో 100కి 200కి నేను 190, 180 తెచ్చుకుంటా అంటే దీన్ని బట్టి బాబు నీకు 200కి 190 వచ్చినాయి కదా అని జాబ్ ఇవ్వరు. ఇందులో ఎంత నీకు జస్ట్ క్వాలిఫై కాబట్టి, క్వాలిఫైయింగ్ బేస్డ్ కాబట్టి నువ్వు మెయిన్స్కి ప్రిపేర్ అయ్యావంటే ఇది ఈజీ అయిపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అవుతుంది అంటే ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసే వారికి షేర్ చేయండి వీడియో. అలాగే నెక్స్ట్ వీడియోలో నేను ప్రీవియస్ ఇయర్స్
క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.